ఇక్కడ మీవి చాలా స్వెటర్లున్నాయి కదా, వాటిలో ఒకటి వేసుకుంటాను. అవి నీకు సరిపోవేమో. సరిపోతాయండి. అవునా? అయితే ఇది వేసుకొని చూడు. కొంచెం లూజ్ అయినట్టుంది. లేదండి, సరిపోయింది. లేదు లేదు, లూజ్ అయింది. ఇలా చూస్తే ఎవరిదైనా కొట్టేసాం అనుకుంటారు. ముందా స్వెటర్ తీ. పర్వాలేదండి, సరిపోయింది. లేదు, వేరేది కొందాం, ఇది తీసే. తీ. ఏంటి, స్ట్రక్ అయిందా? రావట్లేదండి. సరే ఉండు, నేను తీస్తాను. ఎందుకు నవ్వుతున్నారు? అందుకే అంటారు, ఒకరి చెప్పుల్లో మరొకరు కాళ్ళు పెట్టకూడదు, ఒకరి స్వెటర్లో మరొకరు చేతులు పెట్టకూడదు అని. అత్తయ్య, మావయ్య గారు వెళ్ళిపోయారా? ఇంతకు ముందే వెళ్ళారమ్మా. తాతయ్య గారు సడన్ గా మావయ్య గారిని రమ్మని ఫోన్ చేయడంతో మీ ప్లాన్ అంతా అప్సెట్ అయింది పాపం. అదే అత్తయ్య, మీరు మావయ్య గారు కలిసి రేపు మార్నింగ్ బెంగళూరు వెళ్దాం అనుకున్నారు కదా, అది. పర్లేదులేమ్మా, ఆ పొలం ప్రాబ్లం సాల్వ్ చేయడం ముఖ్యం కదా. అవును, అది ముఖ్యమే. కాకపోతే సిద్ధప్ప మసాలా కంపెనీని కొనుగోలు చేయాలనేది మావయ్య గారి కోరిక. ఆయనే వెళ్ళి ఆ కంపెనీని కొనుగోలు చేసుంటే వాళ్ళ నాన్నగారి కోరిక తీర్చానే అని మావయ్య గారికి తృప్తిగా ఉండేది. పర్లేదులేమ్మా, ఇప్పుడు అఖిల్ వెళ్తున్నాడు కదా, వాడు వాళ్ళ నాన్న కోరిక, వాళ్ళ తాతయ్య గారి కోరిక రెండూ తీరుస్తాడు. అవునవును, తీరుస్తాడు. కాకపోతే పక్కనే శ్యామ కూడా వెళ్తుంది. అఖిల్తో పాటు శ్యామ వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. కాకపోతే మీ మామయ్య గారు చెప్పారు కదా, కాదనలేం. నిజమే అనుకోండి, కానీ శోభనానికి ముహూర్తం కుదరలేదని వాళ్ళని చెరొక రూమ్లో ఉంచుతున్నాం. ఇప్పుడు బెంగళూరు వెళ్లారంటే ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారేమో. నిజమే, నాకు ఈ ఆలోచనే రాలేదు. నాకు అప్పుడే వచ్చింది అత్తయ్య. కానీ అప్పుడు చెప్తే అఖిల్ వాళ్ళు అలా తొందర పడర్లే అని చెప్పి మావయ్య గారు కొట్టి పడేస్తారేమోనని సైలెంట్గా ఉన్నాను. నిజమే,
ఆయన అలాగే కొట్టి పడేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకటే మార్గం అత్తయ్య. ఏంటి? వాళ్ళతో పాటు మీరు కూడా బెంగళూరు వెళ్ళాలి. గుడ్ ఐడియా. వాళ్లతో పాటు నేను కూడా బెంగళూరు వెళ్తాను. అత్తయ్య, మీరు వస్తున్నారని ముందుగా చెప్తే అఖిల్ వాళ్ళు వద్దనొచ్చు. కరెక్ట్ గా వాళ్ళు బయలుదేరే టైంకి లగేజ్ తో ఎంటర్ అయిపోయారనుకోండి, ఇంకా ఎవ్వరూ ఏమీ అనలేరు. కరెక్ట్, అలానే చేస్తాను. థ్యాంక్ గాడ్, ఈ విషయంలో నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. అలాగే రేపు బెంగళూరులో కూడా నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి. సిద్ధప్ప మసాలా కంపెనీ చేజారిపోవాలి. ఆ విషయంలో అఖిల్ ఫెయిల్ అవ్వాలి. నేను ఇంతలా ఫీల్ అయ్యేలా చేసిన అఖిల్ ఫెయిల్ అవ్వటం నా కళ్ళారా చూడాలి. కన్నయ్య, మొదటిసారి అఖిల్ బాబుతో కలిసి వేరే ఊరు వెళ్తున్నాను. అది వ్యాపారానికి సంబంధించిన పని మీద వెళుతున్నా అఖిల్ బాబుతో కలిసి వెళుతున్నాను. వెళ్ళే పని విజయవంతం కావాలని ఆశీర్వదించు కన్నయ్య. శ్యామ రెడీనా? శ్యామ ఎప్పుడో రెడీ అయింది. నీకంటే ముందే వచ్చి లగేజ్ ఇక్కడ పెట్టింది. అవునా? శ్యామ ఎక్కడ? కన్నయ్యకి బాయ్ చెప్పి రావడానికి వెళ్ళింది. శ్యామ, ఉమ్, బయలుదేరదాం. అలాగేనండి. అత్తయ్య గారికి చెప్పి బయలుదేరదాం. ఏంటి అలా చూస్తున్నారు? మీతో పాటు నేను కూడా బెంగళూరు వస్తున్నాను. అవునా? నువ్వు కూడా వస్తున్నావా మమ్మీ? అవును, వస్తున్నాను. ఏ వద్దంటావా? అది కాదు మమ్మీ, ప్రస్తుతం అక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంటుంది కదా, నువ్వు అక్కడ ఇబ్బంది పడతావేమో అని. ఏం పర్వాలేదు, వస్తాను. ఎందుకో మీ ఇద్దరిని పంపించడం కరెక్ట్ కాదు అని నా మనసుకి అనిపించింది. నువ్వు ఆ మీటింగ్ హడావిడిలో ఉంటే కొత్త ప్లేస్లో పాపం శ్యామ ఒక్కతే ఇబ్బంది పడుతుంది కదా అనిపించింది. ఆ విషయం ఫోన్లో మీ నాన్నగారితో చెప్పాను. నన్ను కూడా మీతో పాటు వెళ్ళమన్నారు. అందుకే రెడీ అయి వచ్చాను. సరదాగా మొగుడు పెళ్ళాం వెళ్తుంటే వాళ్ళ మధ్యలో అత్తయ్య గారు ఎందుకు? అత్తయ్య గారిని ఎలా ఆపాలి? పదండి. అత్తయ్య గారు, ఒక్క నిమిషం. ఏంటి? అదే అత్తయ్య గారు, ఏదన్నా పని మీద వెళ్తున్నప్పుడు ముగ్గురు వెళ్తే ఆ పని ముడిపడదు అంటారు కదా. వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్తే ముగ్గురు అవుతారు కదా.
అవును కదా. అవన్నీ అర్థం లేని సెంటిమెంట్స్ అత్తయ్య గారు. మీరు బయలుదేరండి, పర్లేదు. లేదండి, అవి అర్థం లేని సెంటిమెంట్స్ కావు. పెద్దవాళ్ళు చెప్పారు అంటే దాంట్లో ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. అంటే ఏంటి? అత్తయ్య గారిని మీతో రావద్దు అంటున్నావా? ఆహా, అలా అండలేదండి. అత్తయ్య గారు మాతో వస్తారు. మరి ముగ్గురు వెళ్ళకూడదంటున్నారు కదా. నలుగురం వెళ్తామండి. నలుగురా? నాలుగో వారు ఎవరు? చెప్తాను. మాతో పాటు ఈ చిన్ని కన్నయ్య కూడా వస్తాడు. అప్పుడు నలుగురం అవుతాం. ఏమంటారండి? గుడ్ ఐడియా శ్యామా, గుడ్ ఐడియా. పదండి పదండి. పదండి. శ్యామ ఆగు. నువ్వు వెనకాల కూర్చో. కార్లో నీకు నిద్రపోయే అలవాటు ఉందంట కదా. మొన్న ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు నిద్రపోయావంట కదా, వైదేహి చెప్పింది. ముందు కూర్చొని అలా నిద్రపోతే డ్రైవింగ్ చేసే వాళ్ళకి నిద్రొస్తుంది. అందుకే నువ్వు వెనకాల కూర్చో, నేను ముందు కూర్చుంటాను. అలాగే అత్తయ్య గారు. ఇక్కడ నెట్వర్క్ చేయడం పూర్తయిపోయింది. ఇంకా బెంగళూరులో నెట్వర్క్ స్టార్ట్ చేయాలి. పదండి సార్. ఇక్కడే సార్ మనకు వసతి ఏర్పాటు చేసింది. ఎలా ఉంది సార్ రిసార్ట్? బాగుంది, చాలా ప్లెజెంట్ గా కూడా ఉంది. హలో, రిసార్ట్కి వచ్చాం. చెప్పు. అవునా? ఓ అలాగా. ఓకే, సార్కి చెప్తాను. ఓకే, ఉంటాను. కొంప మునిగింది సార్. ఎవరి కొంప? ఆనంద్ గజపతి వర్మ. ఓ, ఆనంద గజపతి వర్మ కొంప మునిగిందా? కాదు సార్, ఆనంద గజపతి వర్మకు బదులు అఖిల్ ఇక్కడికి వస్తున్నాడట. ఆనంద్ గజపతి వర్మ వస్తే ఈ సిద్ధప్ప మసాలా కంపెనీని సొంతం చేసుకోవడం ఈజీ అనుకున్నారు మీరు. ఆనంద్ గజపతి వర్మ అయితే ₹4 ఎక్కువ పెట్టి ఈ కంపెనీని కొనడానికి ఆలోచిస్తారు కాబట్టి మీరు ఎక్కువ అమౌంట్ కోట్ చేసేసి ఈ కంపెనీని సొంతం చేసుకోవాలనుకున్నారు. కానీ అలా కాదు కదా సార్ అఖిల్.
ఎంత ఎక్కువ అమౌంట్ పెట్టైనా సరే ఆ కంపెనీని కొని తీరాల్సిందే అనుకుంటాడు. అఖిల్ అలా అనుకున్నా సరే ఆ సిద్ధప్ప మసాలా కంపెనీ మనమే కొంటాం. ఆ కంపెనీ మనకే సొంతం అవుతుంది. ఓహో, ఆ ఆనంద గజపతి వర్మ ఎన్నో ఏళ్లుగా సొంతం చేసుకోవాలనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ని డ్రీమ్ గానే మిగిలిపోయేలా చేస్తాను. ఎలా అవుతుంది సార్? అఖిల్ని అడ్డు తప్పిస్తే ఆటోమేటిక్ గా మనదే అవుతుంది. అఖిల్ని అడ్డు తప్పిస్తారా? అదెలా సార్? ఎలాగంటే అది నా ప్లాన్. ఎలా ఉంది? అదిరిపోయింది సార్, మీరు సూపర్. ఆ మసాలా కంపెనీని గ్యారంటీగా మీరే కొనేస్తారు. అర్జున్, మల్లికార్జున్. ఏంటి బెంగళూరు నుంచి శృతి ఇంకా ఫోన్ చేయలేదు? తను ఇంకా రిసార్ట్కి వెళ్ళలేదా ఏంటి? రిసార్ట్కి వెళ్ళి నేను చెప్పిన పని చేసుంటే శృతి నాకు ఫోన్ చేసేది కదా. నమస్కారం మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఒకసారి శృతికి ఫోన్ చేద్దాం. హలో ఐషు, నీ పని మీదే ఉన్నాను. పని అయ్యిందా? అయిపోయినట్టే ఐషు. ష్యూర్? నువ్వు చెప్పినట్టు ఇక్కడ రిసార్ట్లో స్టాఫ్తో మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేశాను. సో మనం చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. ఇక నువ్వేం టెన్షన్ పడుకో. అంతా నువ్వనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. అలా జరిగేలా చేయగల సమర్థురాలవనే కదా నీ హెల్ప్ అడిగాను. థ్యాంక్ యూ సో మచ్. ఏయ్, చంపేస్తాం. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? ఓకే, థ్యాంక్స్ క్యాన్సిల్. ఓకే, మీ మరిది వాళ్ళు రాగానే ఫోన్ చేస్తాను. ఉంటాను. బాయ్ బాయ్. మమ్మల్ని కాదని అఖిల్ వాళ్ళని పంపిస్తారా బెంగళూరుకి? చూడండి ఏం జరుగుతుందో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. లగేజ్ తీసుకురా. రా మమ్మీ.
ఏంటి అలా చూస్తున్నావు? ఎప్పుడూ ఇలాంటి రిసార్ట్ చూసుండదు కదా. అవునండి, ఎప్పుడు చూడలేదు. ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. సర్లే పదండి. హ్మ్. ఆ, హలో ఆంటీ. శృతి ఎలా ఉన్నావు శృతి? బాగున్నాను ఆంటీ. హలో అఖిల్, బాగున్నారా? ఆ, బాగున్నాను. శృతి నువ్వేంటిక్కడ? రిలాక్స్ అవుదామని ఫ్రెండ్స్ తో ఇక్కడికి వచ్చాను ఆంటీ. ఓ ఈ రిసార్ట్ చాలా బాగుంటుంది తెలుసా? అవునా? అవును, మీరేంటి ఇక్కడ? అఖిల్ బిజినెస్ పని మీద ఇక్కడికి వస్తుంటేను మేం కూడా వచ్చాం. ఓ, ఈ అమ్మాయి